హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ మనం గోధుమ పిండితో ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూద్దామండి. ఇది కుల్చా అండి. జనరల్‌గా కుల్చాని మైదా పిండితో చేస్తూ ఉంటారండి. మనం ఇప్పుడు గోధుమ పిండితో హెల్తీగా చేసుకుందామండి. మరి దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. దీంట్లో ఒక టేబుల్ స్పూన్ షుగర్‌ని యాడ్ చేసుకోండి. అలానే దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. మీ దగ్గర బేకింగ్ సోడా లేకపోతే బేకింగ్ పౌడర్‌నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ షుగర్, బేకింగ్ సోడా కలిసేలాగా మిక్స్ చేసుకొని, దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్‌లో బటర్‌నైనా యూజ్ చేయొచ్చండి. ఇప్పుడు ఈ ఆయిల్ పిండికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని, తర్వాత దీంట్లోకి సరిపడినన్ని వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలానే సాఫ్ట్‌గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు పిండిని బాగా ఒత్తుకొని, ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్‌ని వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత పిండి ముద్దని మొత్తం ఆయిల్‌తో గ్రీస్ చేసుకొని, ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 2 గంటల పాటు నాననివ్వాలి. 2 గంటల తర్వాత ఈ పిండి ముద్దని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. ఇలా పెద్ద పెద్దగా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ముద్దని తీసుకొని దాన్నిలా కొంచెం ఫ్లాట్‌గా చేసుకొని, దాని మీద హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు, శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని పెట్టుకోండి. ఇప్పుడు పొడి పిండిని వేసుకుంటూ దీన్ని రోల్ చేసుకోవాలండి. చపాతీని మనం ఎంత మందంగా రోల్ చేసుకుంటామో, అంత మందంగా రోల్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ దీన్ని రౌండ్‌గా కాకుండా ఇలా ఓవల్ షేప్‌లో అంటే గుడ్డు ఆకారంలో రోల్ చేసుకోవాలండి. ఈ విధంగా అన్ని కుల్చాలని చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఆ ప్యాన్‌ని పెట్టుకొని దాని మీద కుల్చాని వేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కాలిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకొని మరో నిమిషం పాటు కాల్చుకోండి. ఇప్పుడు దీని మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత దీన్ని టర్న్ చేసుకొని రెండు వైపు కూడా ఆయిల్‌ని అప్లై చేసుకొని, రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి దీన్ని మనం కాల్చుకోవాలండి. చూడండి ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే. అంతేనండి. గోధుమ పిండితో కుల్చాలు రెడీ అయిపోయాయి. మనం దీన్ని ఆలు కుర్మా, పన్నీర్, నాన్ వెజ్‌లోకి కూడా సర్వ్ చేసుకున్నా చాలా బావుంటుందండి. మైదాతో కాకుండా ఒకసారి ఇలా గోధుమ పిండితో కూడా కుల్చాలని ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.